in denial of what I saw right in front of me. And every time I'm so damn lost to what I loved and what I lost. But let's get lost in love tonight. Hear a second voice inside my head. It's telling me to say the night again and hold on to the words we always said would be forever. సో మార్నింగే జర్నల్ రాయడం స్టార్ట్ చేసుకున్నాను అనమాట. లైక్ జర్నల్ అంటే ఏం లేదండి, లైక్ మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, మన మూడ్ ఎలా ఉంది, మనం దేనికి థ్యాంక్ఫుల్గా ఉన్నాం, మనకేం ఇష్టం, ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇలాంటివన్నీ కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో అది రాసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి పాజిటివ్ థాట్తో డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఈ మధ్య కాలంలోనే నేను అలవాటు చేసుకున్నాను. సో అది తాగేసి జర్నల్ రాసుకొని ఇప్పుడు మాట్లాడతాం మీతో. హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ సేఫ్గా ఉన్నారు అని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నా డే ఇలా స్టార్ట్ అయింది. ఇంకా నేను బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను యోగా చేసిన తర్వాత బ్రష్ చేసుకుంటాను. సో దట్ నాకు కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా ఆయన లేచేసరికి బ్రేక్ఫాస్ట్ అయ్యి రెడీ చేసేస్తాను. సో కమాన్, నేనైతే యోగా చేస్తున్నాను. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు యోగా చేసుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు నుంచి యోగా మార్నింగ్ చేద్దాము, 30-40 మినిట్స్ ఉంటుందన్నమాట. అది టీవీలో పెట్టుకుని చేస్తున్నాను. అది నేను క్యూర్ ఫిట్ అని చెప్పేసి యాప్లో రిజిస్టర్ అయ్యాను అనమాట. సో అది తీసుకున్నాను. సో దాని నుంచి టీవీ కనెక్ట్ చేసి టీవీలో పెట్టుకుని చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈవినింగ్ వేరే చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఒక 40 మినిట్స్ వస్తుంది అది. సో 40 మినిట్స్, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ అండ్ ఒక 40 మినిట్స్ ఇది 45 మినిట్స్లో అయిపోతుంది. మార్నింగే ఇంకా అంతకంటే చేయలేము, హడావుడ్ అయిపోద్ది. కాబట్టి ఈవినింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ చేసినట్టు కూడా ఉంటుంది మళ్ళీ అని చెప్పి ఈవినింగ్ యాబ్స్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. తెలుస్తుంది, నా బుగ్గలు అయితే పెరిగిపోయాయి. ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. లైక్ నేను కంప్లీట్గా ట్రావెల్ చేసేసాను కదా, వెంటనే ట్రావెల్ చేశాను మనాలి, గోవా. అండ్ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా ఫుడ్ మీద, ఎక్సర్సైజ్ మీద ఇలాంటిది ఏం ధ్యాస ఏం పెట్టలేదు నేను. సో నార్మల్గా ఏం చేస్తే అది తిన్నాను, అందరికీ ఏం చేస్తే అదే. సో దానివల్ల కూడా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనుకుంటున్నాను. వెయిట్ ఎంత అయింది నాకు తెలీదు, నేను చూసుకోలేదు. కానీ నాకు నా ఫేస్లో డిఫరెన్స్ తెలిసిపోద్ది. అండ్ నా ఫేస్లో పింపుల్స్ ఇలాంటివి రావడం స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే నేను కంప్లీట్గా 1 మంత్ నియర్గా జంక్ తినేసాను బాగా నేను. సో మళ్ళీ ట్రాక్లోకి రావడానికి, మళ్ళీ నార్మల్లోకి రావడానికి కొంచెం స్ట్రిక్ట్గా చేసుకుంటున్నాను అనమాట. లైక్ క్వాంటిటీస్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే ఎక్కువ ఆకుకూరలు ఇవి తింటున్నాను. అండ్ మెయిన్గా మోస్ట్లీ పప్పు తింటున్నాను అనమాట. రోజు ఆకుకూర పప్పు, లేకపోతే ఒక వెజిటేబుల్ కర్రీ, ఇంతే రైస్. ఇలా చెప్తాను నేను మీకు తర్వాత, ఇది సక్సెస్ అయ్యాక చెప్తాను. ఇప్పుడైతే పర్టికులర్గా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాను కొన్ని డేస్ నుంచి. అంటే నేను ఇప్పుడు జంక్ తిని ఇప్పుడు మళ్ళీ నాకు వెయిట్ గెయిన్ అయినా, లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఎస్పెషల్గా హెల్త్కి పీసీఓడి ఉండటం వల్ల. అండ్ నాకు అక్కడ పెయిన్ కూడా రావడం స్టార్ట్ అయిందనమాట ఎప్పుడైతే జంక్ తినేసానో కంటిన్యూస్గా. సో అందుకని భయం వేసింది. పీరియడ్స్లో కూడా ఫ్లో అనేది తెలిసింది నాకు డిఫరెన్సెస్. ఇంకా నేను భయం వేసి మళ్ళీ ట్రాక్లోకి రావడానికి కొంచెం స్ట్రిక్ట్గా చేస్తున్నాను అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏంటి ఎలా మీరు అని తగ్గించుకున్నారా ఏంటి అని. తగ్గలేదండి, నాకు ఉన్నది చాలా మైనర్ ప్రాబ్లమే. కాకపోతే కొంచెం అంటే దానివల్ల అసలు చాలా పెద్ద ప్రాబ్లం అని ఏం లేదు, కానీ అది తగ్గాలి. తగ్గితేనే కొంచెం రిజల్ట్ ఏమైనా ఉంటుంది. సో దానికోసమే చూస్తున్నాను. హెల్దీ ఫుడ్ తీసుకుందాము. టాబ్లెట్స్ అయితే నేను ఏం వేసుకోవట్లేదు. డాక్టర్ నాకు టాబ్లెట్స్ ఏం సజెస్ట్ చేయలేదు. న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయండి అని చెప్పారనమాట. సో ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. బట్ వెళ్దాం అనుకున్నాం గోవా నుంచి వచ్చిన తర్వాత. కరెక్ట్గా అదే టైంలో ఇది సిచ్యువేషన్ బాగాలేదు. సో దానివల్ల ఇంకా ఆగిపోయాం అనమాట. సో ఈ లోపు కొంచెం మళ్ళీ డైట్లోకి వచ్చి కొంచెం స్ట్రిక్ట్గా హెల్దీ ఫుడ్ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ కొంచెం సెట్ అవుతుంది, కొంచెం నార్మల్ అవుతుందేమో ఆ టైంకి అన్నట్టుగా ఈ లోపు ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళైతే ఎక్కువ జంక్ తినద్దు, అది మాత్రం మెయిన్ అండి. నేను అసలు జంక్ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచే నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. నాకు జనరల్గానే నాకు మ్యారేజ్ ముందు నుంచి కూడా జంక్ ఎక్కువ ఇష్టం. కాలేజ్ డేస్లో కూడా అంతే, రైస్ ఇది తినడం మానేసి జంక్ తినేదాన్ని. సో
అది ఏంటంటే ఇంకా మ్యారేజ్ అప్పటి వరకు ఏంటంటే మమ్మీ కంట్రోల్లో ఉండేది. సో మమ్మీ కొంచెం అలా ఎక్కువ తినకుండా అలా కంట్రోల్ చేసేవారు. మ్యారేజ్ అయ్యాక నా కంట్రోల్లోకి వచ్చేసింది. సో దానివల్ల నేను ఎంత తింటున్నాను ఏంటి అంటే మంచి ఫుడ్ తినేదాన్ని కాదు, అసలు హెల్దీ ఫుడ్ తీసుకునేదాన్ని కాదు, జంక్ అంతే. సో దానివల్ల నాకు తెలియకుండా ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. అసలు అది ముందు బయటపడడం కూడా గ్రేట్ అనమాట. కానీ అప్పటి నుంచి నేను సరిగ్గా కేర్ అయితే ఎప్పుడు తీసుకోలేదు, దాని గురించి తెలియలేదు నాకు. ఇప్పుడు తెలియడం, ఇప్పుడు కొంచెం పెయిన్ రావడం అది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల నాకు అర్థమవుతుంది పెరుగుతుంది లేకపోతే ఇది తగ్గుతుంది, మన పీరియడ్స్లో బట్టి తగ్గుతుంది పెరుగుతుంది ఇలాగా నాకు అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు నేను మళ్ళీ హెల్దీ ఫుడ్లోకి వస్తున్నాను. జంక్ అయితే ప్రెజెంట్ ఒక 2-3 వీక్స్ నుంచి కంప్లీట్గా కట్ చేసేసాను. సో ఓన్లీ ఇంట్లో ఫుడ్ తీసుకుంటున్నాను, అది కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాను. స్ట్రిక్ట్గా చేయడం స్టార్ట్ చేసి అయితే 1 వీక్ అయింది. చాలామంది అడుగుతున్నారు, అందుకనే దీని గురించి డిస్కస్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఏం లేదండి, మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి ఆటోమేటిక్గా, అంతే. అది మనకి టైం పడుతుంది. ఎప్పుడైతే మనం ట్రాక్ దాటేసామో దాన్ని మళ్ళీ వెనక్కి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ న్యాచురల్గా తగ్గించుకోవడం అనేది చాలా బెటర్ అనమాట. పీసీఓడి నేను కూడా అదే అనుకుంటున్నాను, టాబ్లెట్స్ లేకుండా తగ్గించుకోవాలని ఇప్పటి వరకు అనుకున్నా. మరి అది అంతవరకు వచ్చిందో చూడాలి. దాన్ని ఇప్పుడైతే వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోతుంది. టైం అయితే 7 దాటేసింది. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే 8 o'clock కల్లా కంప్లీట్ చేసుకున్నది అనుకోండి. తర్వాత ఆయన లేచేస్తారు 8కి. సో ఆయన బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. సో రీసెంట్ టైమ్స్లో నా మార్నింగ్ రొటీన్లోకి ఎక్స్ట్రా యాడ్ అయింది ఈ యోగా కూడా. రీసెంట్ అంటే మొత్తం ఈ లాక్డౌన్ లైక్ ఈ కరోనా కొంచెం ఇలా అయిన తర్వాత మొత్తం లైఫ్ స్టైల్ నిజంగా చాలా చేంజ్ అయింది. ఈ లైఫ్ స్టైల్ నిజంగా కంటిన్యూ చేయగలిగితే నిజంగా చాలా 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 మంచిది మనకి కూడా. లైక్ ఎక్కువ మన గురించి మనం కేర్ తీసుకోవడం, ఇంట్లో వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం, హోమ్ ఫుడ్ తీసుకోవడం, ఇంట్లోనే ఫుడ్ తీసుకోవడం, ఎంత మంచి వెరైటీస్ కావాలన్నా ఇంట్లోనే తినడం అనేది రీసెంట్ టైమ్స్లో ఇలాంటి టైమ్స్లోనే ఎక్కువ అలవాటు అవుతుంది మనకి. అదే అలవాట్లా మార్చేసుకోవాలి ఇంకా. హాయ్ అండి. సో ఈరోజు నేను వ్లాగ్లో మీకు ఒక హెయిర్ కేర్ చూపించబోతున్నాను. మెయిన్గా ఏంటి అంటే ఈ లాక్డౌన్స్ వల్ల మనకి జనరల్గా చేసుకునే హెయిర్ స్పాస్ ఇవన్నీ కుదరవు కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి కాబట్టి మనం హెయిర్ స్పా, మనం స్కిన్ ఎలా కేర్ తీసుకుంటామో అలాగే ఇప్పుడు హెయిర్ కూడా కేర్ తీసుకోవాలి. సో హెయిర్కి నరిష్మెంట్ అనేది, క్లెన్సింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మీకు వాటికి సంబంధించిందే షేర్ చేసుకోబోతున్నాను. అవేంటి అంటే మామా ఎర్త్ నుంచి యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కండిషనర్ అనమాట. ఇవి ఏంటి అంటే న్యూ లాంచ్ అనమాట మామా ఎర్త్ నుంచి. అండ్ ఇవి నిజంగా నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏంటి అంటే యాపిల్ సైడర్ వెనిగర్, ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ అలాగే బయోటిన్ ఉన్నాయన్నమాట. యాపిల్ సైడర్ వెనిగర్ ఏంటి అంటే మన హెయిర్ని డీటాక్స్ చేస్తుంది, లైక్ డీప్గా క్లెన్స్ చేస్తుంది స్కాల్ప్ అంతా. సో ఒక హోమ్ ఇంట్లోనే స్పా చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట దీనివల్ల. అలాగే దీంట్లో బయోటిన్ కూడా ఉంది. సో బయోటిన్ ఏంటి అంటే కెరటిన్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మెయిన్గా మనకి హెల్దీ షైనీ హెయిర్ వస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి హెయిర్ని స్ట్రెంథన్ చేస్తుంది అనమాట రూట్స్ నుంచి. ఇది యూజ్ చేసే కొద్దీ మీకు ఆ హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇది క్లెన్స్ చేస్తుంది అండి, బాగా క్లెన్స్ చేస్తుంది. హెయిర్ స్కాల్ప్ అంతా కూడా బాగా క్లెన్స్ చేస్తుంది అనమాట మెయిన్గా. సో దట్ మనకి ఇంట్లోనే స్పా చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. సో బయటికి వెళ్ళి ఇప్పుడు ఎలాగో చేయించుకునే సిచ్యువేషన్లో లేం కాబట్టి ఇంట్లోనే మనం హ్యాపీగా జస్ట్ ఒక షాంపూ కండిషనర్తో మనం మంచి స్పా ఫీల్ని ఇవ్వచ్చు అనమాట. సో షాంపూ ఫోమ్ కూడా చాలా బాగా వస్తుంది. లైక్ చాలామందికి ఫోమ్ వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది కదా, సో ఫోమ్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ఏసీవీ రేంజ్లోనే హెయిర్ మాస్క్ కూడా అవైలబుల్గా ఉంది. సో 3 కాంబినేషన్లో మీరు యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు. అలాగే మనం ఫస్ట్ షాంపూ అయితే చేసేసుకున్న తర్వాత కండిషనర్ కూడా మెయిన్గా అప్లై చేసుకోండి. ఏదైనా కూడా 2 ఒకటే ఇంగ్రీడియంట్స్తో ఉన్నది కాబట్టి ఇలాంటివి యూజ్ చేయాలి, కాంబోలో యూజ్ చేస్తే మంచిదన్నమాట. సో దట్ మనకి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ ఇంకొకటి ఇది న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి, అలాగే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, మామా ఎర్త్ ప్రొడక్ట్స్ కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ బ్రాండ్ ఇష్టపడడానికి నాకైతే పర్సనల్గా మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. సో వీళ్ళు మనం ఎప్పుడైనా ఒక ఆర్డర్ చేసినప్పుడు, మామా ఎర్త్లో ఏదైనా ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మన ఆర్డర్ని వాళ్ళు లింక్ చేస్తారు, మన పేరు మీద ఒక ట్రీని ప్లాంట్ చేస్తారు. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తున్నారు కదా, నిజంగా మనకి ట్రీస్ ప్లాంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్స్ అనేవి
ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఎన్విరాన్మెంట్ మనకు నిజంగా చాలా సహాయపడుతుంది. కాబట్టి ఇదొక మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. అలాగే 2025 లోపు వీళ్ళు 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలి అనేది ఒక ఇనిషియేటివ్ పెట్టుకున్నారనమాట, ఎయిమ్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు మామెత్ అఫీషియల్గా యాప్ కూడా లాంచ్ చేసింది. సో iOSకి ఆండ్రాయిడ్కి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మీరు ఒకవేళ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్, ఎక్స్ట్రా ఆఫర్స్, అలాగే ముందుగానే మనకి సేల్స్ గురించి ముందుగానే తెలియడం ఇదంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఏం లేదు, షాంపూ జనరల్గా ఎలా చేసుకుంటారు అలాగే షాంపూ కండిషనర్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా బిఫోర్ ఆఫ్టర్ ఫస్ట్ లైక్ మీరు వెంటనే మీకు అనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది. లైక్ హెయిర్లో ఆ షైన్నెస్ అనేది నాకైతే ఆల్రెడీ చూసారు కదా, నైటే నేను హెడ్ బాత్ చేశాను. సో చాలా మంచి షైన్ అనేది ఉంటుంది అనమాట హెయిర్లో. సో హెల్దీనెస్ అనేది మన హెయిర్లో కనిపిస్తుంది. సో అదొక మెయిన్ పాయింట్. ఈ షాంపూస్ యూజ్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది, షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత. అండ్ చాలా 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 బాగుంటాయి అనమాట. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇవి అమెజాన్, నైకా, మామాఎర్త్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మామాఎర్త్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే హెవెన్లీ 2021 కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది. ఓకేనా, బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో నేనైతే ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నాను. చూసారు కదా టీవీలో ఏ వస్తుందో అదే చేస్తున్నాను కదా. సో సూర్య నమస్కారాస్ అండ్ యోగా కొన్ని నాకు వచ్చు ఆల్రెడీ, అంటే నేర్చుకున్నాను కదా బయట, మీకు తెలుసు. సో అది నేర్చుకోవడం వల్ల కొంచెం నాకు ఈజీ అనమాట చేయడానికి. మరీ అంత కష్టంగా ఏమి అనిపించదు, అంటే చూసి చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని నేను ఆల్రెడీ నేర్చుకున్నవే కాబట్టి కొన్ని ఆసనాస్, మెయిన్గా ఈ సూర్య నమస్కారాస్ అయితే నాకు బాగానే వచ్చు. రిమైనింగ్ అయితే నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి దీంట్లో చూసేవన్నీ. యాప్ ఏంటంటే కల్ట్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది కల్ట్. ఇది Cure.fit అని చెప్పేసి యాప్ నేమ్ అయితే Cure.fit అని ఉంది. సో నేను దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాను అనమాట. లైక్ జిమ్ మెంబర్షిప్ కాకుండా జస్ట్ ఆన్లైన్ క్లాసెస్కి మెంబర్షిప్ లాగా తీసుకున్నా 1 year వరకు. సో దట్ యోగాతో పాటు ఏదైనా లైక్ మనకి అన్ని వర్కౌట్స్ ఉంటాయి, లైక్ జుంబా, ఎరోబిక్స్, యోగా అన్నీ. మొత్తం యోగాలో కూడా డిఫరెంట్ ఉంటాయి కదా, మెడిటేషన్, ఇలాంటివన్నీ లైవ్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. దానివల్ల నాకు వర్తీ అనిపించింది. అండ్ రోజు యోగా చేయాలన్నా బోర్ కొడుతుంది ఒక్కొక్కసారి. నాకైతే ఖచ్చితంగా బోర్ అయిపోతాను నేను ఫాస్ట్గా. లైక్ ఒకటి పర్టికులర్గా చేయలేను. మళ్ళీ జిమ్ చేయాలనిపిస్తుంది, కాసేపు అరబిక్స్ చేయాలనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. అందుకని నేను ఇలా చేశాను అనమాట. అండ్ ఇంకా దోశలు వేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. సో ఆయనకి దోశలు, నాకేమో కుకుంబర్ అండ్ ఎగ్ అనమాట. ఒక కుకుంబర్ తింటున్నాను అండ్ ఒక బాయిల్డ్ ఎగ్. ఆయనకి దోశలు అండ్ బాయిల్డ్ ఎగ్. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మీరంతా హెల్త్ కాన్షియస్గా ఉంటారు కదా, మరి మీ హస్బెండ్కి కూడా అవే పెట్టచ్చు కదా అని. తినగలగాలి కదండి, తినగలిగితే పెడతాము, ఆయన తినలేరు. అండ్ నాకే అంతేం ఇష్టం ఉండదు. ఏదో మన హెల్త్ కోసం, లేకపోతే ఎస్పెషల్గా PCOD ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి దానికోసం నేను ఏదో అలా ట్రై చేస్తూ ఉంటాను. మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతాను, ఇటువైపుకి వస్తాను. పర్టికులర్గా నాకేమీ హెల్తీ ఫుడ్ అంటే ఇది ఇష్టమై కాదు, జస్ట్ అది తప్పక తినాల్సి వస్తుంది అంతే, అంతకంటే ఏం లేదు. సో నాకు దోశలు అంటే ఇష్టం, నాకు ఇడ్లీ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అదే లైఫ్ స్టైల్లో పెరిగిన వాళ్ళకి సడన్గా మనం లేదు నేను ఒక ఫారెన్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతాను, కుకుంబర్లు తింటాను, నాకు ఫుడ్ వద్దు, నేను అన్నం తిన్ను, రైస్ తిన్ను అని అంటే అది మనకి చాలా కష్టమైన విషయం. సో మనకేదో తప్పక చేస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇంట్లో ఫుడ్డే మనం మంచిది వాళ్ళకి పెట్టచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఆయనకి ఇష్టమైందే నేను తినిపిస్తాను, కాకపోతే అది క్వాంటిటీ మెయింటైన్ చేసి తినమని చెప్తాను అంతే. అందుకంటే నేను ఏం చెప్పను ఆయనకి. హెల్త్ కాన్షియస్ అంటే అర్థం తిండి మానేయడం కాదు, మనకి నచ్చింది తింటమే. కాకపోతే అమ్మాయిల ప్రాబ్లం ఏంటంటే PCOD అంటే అదేమీ క్యూరబుల్లే, కాకపోతే అది ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది, అంతకంటే ఏం లేదు. అండ్ ఇప్పుడు నేను వంట చూశారు కదా, బొంగరంలో తిరుగుతున్నాను కదా రూమ్ అంతా, కిచెన్ అంతా నేను. సో టైం ల్యాప్స్ తీసాను అనమాట. సో అంతే, మార్నింగ్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఎస్పెషల్గా లాక్డౌన్లో ఇలాగే బొంగరల్లా తిరుగుతూ ఉంటారు అందరూ. సో తప్పదు పాపం అందరికీ. నిజంగా పిల్లలు కూడా ఉన్నారనుకోండి ఇంకంతే సంగతి, రోజు మొత్తం తిరుగుతారు. నేనైతే కొంచెంసేపు ఆ కిచెన్లో ఉన్న 4-5 hours తిరుగుతా,
పిల్లలు ఉంటే మాత్రం రోజు మొత్తం తిరగాల్సి వస్తుంది వాళ్ళతో పాటు. సో ఇక్కడ నేను ప్రాన్ పులావ్ చేస్తున్నాను. చాలామంది రెసిపీ అడిగారు ప్రాన్ పులావ్ చూపించండి అని, అందుకని ఈసారి షేర్ చేస్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడైనా కూడా ఇలా పులావ్ చేసేటప్పుడు నేనైతే ఈరోజు ఈజీగా చేస్తున్నాను. ఇంకా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉండేది కూడా ఉంటుంది. బట్ నేను మార్నింగే పనులు ఉంటాను, ఇంకా ఫుల్ పనులు ఉన్నాయి, అంట్లు దోముకోవాలి అన్నీ ఉన్నాయి కాబట్టి త్వరగా చేసేస్తున్నాను. త్వరగా చేసేటప్పుడు ఇలా చేసేస్తాను అనమాట. రైస్ కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్స్ బటర్ గీ ఇలాంటివన్నీ వేసి తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి అండ్ తర్వాత కొంచెం వేయించిన తర్వాత బాగా ఆనియన్స్ తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం వేయించి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ఆనియన్స్. ఇప్పుడు ప్రాన్ వేస్తున్నాను. ఈ ప్రాన్ ఆల్రెడీ ఆవిరి పట్టేశారు. చాలామంది అడుగుతున్నారు లైక్ ప్రాన్ ఎక్కువ డేస్ ఎలా ఉంచుకోవాలి చెప్పండి అని. ఏం లేదండి, జస్ట్ వాటిని కుక్ చేసేసుకోవాలి. అంటే కుక్ అంటే ఏం లేదు, దాంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం పసుపు లైట్గా సాల్ట్ వేసేసుకుని ఒక బౌల్లో పెట్టి మూత పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి ఆల్రెడీ వాటర్ ఉంటాయి ప్రాన్లో ఫుల్గా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అక్కడ అండ్ ఇప్పుడు కారం వేస్తున్నాను. సో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి అది కుక్ అయిపోతుంది. అది దగ్గరికి వచ్చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా ఉంటాయి, మ్యాక్సిమం 1 month వరకు ఉంటాయి. మేము అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాం. తప్పదు ఒక్కొక్కసారి, ఇప్పుడు అస్తమానం వెళ్ళలేం కాబట్టి ఒకసారి తెచ్చుకుని ఇలాంటివి చేస్తే బెటర్ అండి. మనకు లేదు న్యూట్రియంట్స్ రావు ఫ్రెష్గా తినాలి అంటే ఇలాంటి టైంలో కష్టం. మనకి అస్తమానం బయటికి వెళ్ళే సిచ్యువేషన్లో లేము. వెళ్ళగలం, ఇప్పుడు లాక్డౌన్ 1-12 వరకు ఆప్షన్ ఉంది మనకి. కాకపోతే రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి, మన హెల్త్ గురించి ఆలోచించుకుంటే. సో ఇక్కడ వాటర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం బాగా ఫ్రై చేస్తాను. చూసారు కదా కింద అడుగు అంటువేసింది, ఎందుకంటే ఇంకా కుక్కర్ అలాగే అంటేస్తుంది. సో అది వేసిన తర్వాత వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి తర్వాత రైస్ ఒక 1/2 hour 20 minutes నానబెట్టి ఉంచుకున్నాను. సో ఆ రైస్ వేసేస్తాను. రైస్ వేసిన తర్వాత వాటర్ ఎంత వేస్తానంటే ఒక కప్కి 2 cups వాటర్ వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కదా. 2-2.5 cups వరకు వేస్తాను. అదే బాస్మతి రైస్ అయితే 1.5 వేస్తాను అనమాట. సో ఇది నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను నేను, బాస్మతి రైస్ ఏం కాదు. ప్రాన్ ఉన్న ఇంట్లో ఇంకా ఎక్కువ రోజులు కూడా పెడితే బాగోవు కాబట్టి త్వరగా ఉండే వరకు ప్రాన్ చేస్తూనే ఉంటాను నేను ఇంకా. అండ్ అంతే వాటర్ వేసి కొంచెంసేపు మిక్స్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ వెళ్ళి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట నేను. ఇంకా అది ఎందుకంటే అది కరెక్ట్గా వస్తుంది. అలా అయితే మనకి ఎగ్జాక్ట్ డ్రై అయిపోయి మొత్తం వాటర్ అంతా ఈజీగా తీసి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అది అయ్యేలోపు నేను పెరుగు పచ్చడి చేసేసాను. అండ్ యమ్మీ ప్రాన్ పులావ్ రెడీ అయిపోయింది. కొంచెంసేపటికి మొత్తం డ్రైగా చాలా టేస్టీగా యమ్మీగా వస్తుంది. ట్రై చేయండి, ఈజీగా అయిపోద్ది కూడా, పెద్ద టైం కూడా తీసుకోదు. ఆయన ఫేవరెట్ అనమాట ప్రాన్ పులావ్. సో ఆయన కోసమే చేశాను. నేను మోస్ట్లీ చెప్పాను కదా, నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం, ఒక 2 స్పూన్ల ఆయిలే యూజ్ చేయడం రోజుకి ఇలా చెప్తాను. అదంతా న్యూట్రిషనిస్ట్ దగ్గర తీసుకున్నాను డైట్ అంతా నేను. సో నెక్స్ట్ చెప్తాను తర్వాత ఎప్పుడైనా. మొత్తం సక్సెస్ అయ్యాక చెప్దాం అనుకుంటున్నానండి దాని గురించి నేను. కాకపోతే అసలు చేస్తే కదా సక్సెస్ అవ్వడానికి. 1 month కూడా కరెక్ట్గా చేయలేదు నేను. లాస్ట్ టైం చేద్దాం అనుకున్నది 1 week చేసి ఆగిపోయాను. మళ్ళీ సపరేట్గా రెసిపీస్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది. కాకపోతే ఇంకా ఖచ్చితంగా చేసుకోవాలన్నట్టుగా చేస్తున్నాను. ఇప్పుడు చెప్తాను మీకు మొత్తం రిజల్ట్ ఎలా ఉంది ఏంటని. సో అక్కడ వంటగదిలో పని అయిపోగానే ఇక్కడికి వచ్చి మళ్ళీ బెడ్రూమ్ సర్దుకోవడం, ఇక్కడ అంతా తుడుచుకోవడం, తర్వాత ఇడ్లు తొడవాలి కాబట్టి ముందు అన్నీ చేసేస్తున్నాను అనమాట రోజు. ఎప్పుడైనా బెడ్రూమ్, ఆ బెడ్, దుప్పటి అది కరెక్ట్గా వేసి నీట్గా ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో రూమ్లోకి వచ్చినప్పుడు. నిజంగా ఒక పాజిటివ్నెస్ వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. ఇది మాత్రం చాకీ తీకండి చాకీ ఎవరుమా అయ్యో ఏడుస్తున్నారు కుక్క పిల్లలు. అయ్యా దీనికి ఏ రెస్పాన్స్ లేదు, అర్థమైపోయినట్టుంది ఇంటి. అదేంటది ఎందుకు అయ్యో భయపడుతుంది హాయ్ హలో. సో ఇప్పుడు ఫ్రీ అయ్యాను కొంచెం. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇప్పుడు రైస్ పెట్టి వచ్చాను అనమాట. సో అండ్ ఇప్పుడు పని అంతా అయ్యింది. లైక్ తుడుచుకోవడం, అన్నీ క్లీన్ చేసుకోవడం, అంటులు తోముకోవడం, అన్ని పనులు అయిపోయాయి ఇప్పుడు. సో ప్రెజెంట్ కొంచెం సేపు ఫ్రీగా కూర్చుంటాను, ఒక 1 hour అలా. అంటే
లంచ్ చేసే వరకు. లంచ్ చేశాక మళ్ళీ ఎడిట్ చేసుకుంటాను అనమాట. సో అది షౌట్అవుట్స్ వచ్చేసరికి సాయిశ్రీ వర్మ గారు, లక్ష్మీ బి గారు, అలాగే భార్గవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. సో మీకు కూడా షౌట్అవుట్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని. చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చిన్నదైందో పెద్దదైందో నిజంగా నాకు తెలీదు, బట్ ఒక రెసిపీ, ఒక క్లీనింగ్, అన్ని మోటివేషన్ అన్ని చూపించాను అనుకుంటున్నాను. అంటే క్లీనింగ్ ఒక చిన్న నా మార్నింగ్ రొటీన్ ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈరోజు వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. సీ యూ.